నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత G7 దేశాల సమావేశానికి భారత్ కి ఆహ్వానం ఎందుకు అందలేదు మోదీ విశ్వగురు నినాదం బూడిదపాలైనట్టేనా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు మోదీని G7 దేశాలు పక్కన పెట్టాయా జయరాం రమేష్ చేసిన ఆరోపణలు నిజమెంత అసలు G7 దేశాలంటే ఏమిటి భారత్ని దేశాలు ఆహ్వానించడం ఎప్పుడు మొదలైంది కాంగ్రెస్ ఆరోపణల్లో నిజమెంత అబద్ధమెంత ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కెనడాలో జూన్ 15 నుంచి 17వ తేదీన జరిగే G7 దేశాల సమావేశానికి భారత్కి ఆహ్వానం అందలేదు ప్రతి ఏటా జరిగే ఈ సమావేశాలకు భారత్కి ప్రత్యేక ఆహ్వానం అందుతుంది కానీ ఈసారి సమావేశాలకు కెనడా ఆహ్వానం పంపలేదు దీంతో కాంగ్రెస్ రాజకీయంగా మోదీని కార్నర్ చేసింది మోదీ విశ్వగురు తత్వం ఏమైందని ప్రశ్నించింది జయరాం రమేష్ అయితే ట్విట్టర్ వేదికగా మోదీని విమర్శించారు గతంలో G7 దేశాల పేరు G8 గా ఉండేది మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో G8 సమావేశాలకు ఎప్పుడు ఆహ్వానాన్ని నిరాకరించలేదని అప్పట్లో భారత్కి ప్రత్యేకమైన గౌరవం దక్కేదని కానీ మోదీ హయాంలో ఆ దేశాలు కూడా భారత్ని పక్కన పెట్టేశాయని విమర్శించారు గ్రూప్ ఆఫ్ 7 అని కూడా పిలువబడే G7 సమిట్ ప్రపంచంలోని 7 అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నాయకుల వార్షిక సమావేశం ఆర్థిక వృద్ధి వాణిజ్యం భద్రత మరియు పర్యావరణ సుస్థిరతతో సహా విస్తృత శ్రేణి ప్రపంచ సమస్యలపై విధానాలను చర్చించడం ఆపై సమన్వయం చేయడం ఈ శిఖరాగ్ర సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ సదస్సులో పాల్గొన్న G7 దేశాలు యునైటెడ్ స్టేట్స్ కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యునైటెడ్ కింగ్డమ్ ఈ దేశాలు సమావేశమయ్యే సమావేశాల్లో కొన్ని దేశాలకు ప్రత్యేక అతిథిగా పిలుస్తారు భారత్ అందులో భాగం కాకపోయినా ఆయా దేశాలకు భారత్తో ఉండే దౌత్యపరమైన సంబంధాల కారణంగా అవసరమైతేనే పిలుస్తారు మన దేశాన్ని పిలిచినంత వరకు న్యూఢిల్లీ ఆ సమావేశంపై ప్రభావం చూపుతూ ఉంటుంది అయితే ఇలా ఆతిథ్యం పిలవడం ఎప్పటి నుంచి మొదలైంది అంటే 1970 నుంచి G7 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమయ్యాయి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయా దేశాలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి తొలి నుంచి ఈ సమావేశాలకు మన దేశాన్ని పిలవలేదు కానీ మొట్టమొదటిసారి వాజ్పేయి హయాంలో G7 దేశాల సమావేశాలకు హాజరు కావాలని ఆహ్వానం అందింది అంతకుముందు దేశాన్ని పాలించిన ఇందిరాగాంధీ రాజీవ్ పివి నరసింహారావులలోనూ భారత్ని ఎన్నడూ పిలవలేదు వాజ్పేయి తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఇతర దేశాలతో పెంచుకున్న దౌత్యపరమైన సంబంధాలతో ఆయా దేశాలు భారత్ ప్రాతినిధ్యాన్ని గుర్తించాయి దీంతో తొలిసారి 2003లో ఆహ్వానంకు అందింది G7 దేశాల సమావేశానికి భారత్కి 2004లో వాజ్పేయి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారం కోల్పోయినా అందుకు కొనసాగింపుగా UPA 1 ప్రభుత్వానికి కూటమి నుంచి ఆహ్వానం లభించింది అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సమావేశాలకు హాజరయ్యారు 2009 వరకు భారత్కి ఆహ్వానాలు అందాయి కానీ 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA 2 ప్రభుత్వం మళ్లీ కొలువు తీరింది కానీ ఈసారి భారత్కి ఆహ్వానం అందలేదు వాజ్పేయిని ఆహ్వానించడానికి ప్రామాణికంగా G7 దేశాలు భావించిన ఆర్థిక పరమైన విధానాలను మన్మోహన్ సింగ్ కొనసాగించలేకపోయారు అందుకే UPA 2 హయాంలో ఎప్పుడు కూడా ఆయా దేశాల నుంచి భారత్కి ఆహ్వానం అందలేదు ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి UPA 1 హయాంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా కూడా UPA 2 హయాంలో మాత్రం పాలన అస్తావ్యస్తంగా మారింది ముఖ్యంగా నాటి ప్రభుత్వం అవినీతి కూపంలో కూరుకుపోయింది భారత ఆర్థిక వృద్ధి మందగించింది ప్రభుత్వం నిర్వీర్యమైపోయింది మన విదేశాంగ విధానం సైతం బలహీనమైపోయింది మన్మోహన్ సింగ్ ని పిలిచినా రోబోను పిలిచినట్లే తప్ప లాభం లేదనుకునే పరిస్థితి వచ్చింది అందుకే ఆయా దేశాలు ఆహ్వానం పంపలేదు 2014లో మోదీ మరోసారి ప్రధానమంత్రి అవగా అప్పటి నుంచి మళ్లీ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు ప్రపంచంలో భారత వాణిని పెంచేందుకు కృషి చేశారు భారత్ని ఆర్థికంగా బలోపేతం చేశారు మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ వంటి వాటితో భారత్ని ఆర్థికంగా పరుగులు పెట్టించారు ఈ సమయంలో భారత్ ఆర్థికంగా పరిపుష్టంగా తయారవుతూ వచ్చింది అంతేకాదు 2014 నుంచే మన దేశ విదేశాంగ విధానం బలోపేతం అవుతూ వచ్చింది నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నుంచే ఇందుకు పునాదులు పడ్డాయి ఇవన్నీ గుర్తించిన G7 దేశాలు మళ్ళీ భారత్కి ఆహ్వానం పంపించాయి 2019 నుంచి మోదీకి ఆహ్వానం అందింది అయితే ఈసారి G7 దేశాలు భారత్ని పిలవకపోవడానికి మాత్రం ప్రధాన కారణం కెనడానే కెనడాకు భారత్కు సత్సంబంధాలు సరిగ్గా లేవు జస్టిస్ ట్రూడో తన రాజకీయ స్వలాభం కోసం మన దేశంతో పేచి పెట్టుకున్నాడు ముఖ్యంగా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను హత్య చేసింది భారతే అంటూ ఆరోపించింది ఇందుకు సరైన ఆధారాలు లేకపోయినా ఆ దేశం భారత్పై విష ప్రచారం చేస్తూ వచ్చింది దీంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి భారత్ సైతం కెనడాకు బుద్ధి చెప్పేలా ఆర్థికంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది ట్రూడో మొదలుపెట్టిన ఈ సంస్కృతిని ప్రస్తుత ప్రధాని మార్క్ కెనడీ సైతం కొనసాగిస్తున్నారు దీంతో పాటు కెనడా రాజకీయాల్లో సిక్కులు కీలక పాత్ర పోషిస్తున్నారు దీంతో అక్కడి ఖలిస్తానీ మద్దతుదారులైన సిక్కు సంఘాలు భారత్ని ఆహ్వానించవద్దని కొద్ది నెలలుగా కెనడాను ఒత్తిడి చేస్తున్నాయి ఇందుకు తలొగ్గిన అక్కడి ప్రభుత్వం భారత్ని ఆహ్వానించలేదు ఇవన్నీ దాచిపెట్టి కాంగ్రెస్ అసత్య ప్రచారానికి తెరలేపింది మోదీ విశ్వగురు ఏమైందని ప్రశ్నిస్తోంది మన్మోహన్ సింగ్ హయాంలోని UPA 2 అసలు ఆహ్వానమే అందని విషయాన్ని దాచిపెడుతుంది అందులోనూ మన్మోహన్ సింగ్ హయాంలో ప్రపంచ దేశాలు భారత్కి రెడ్ కార్పెట్ పరిచయాన్ని విష ప్రచారం చేస్తూ వస్తుంది దీన్ని బట్టే కాంగ్రెస్ ఒక అబద్ధాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దగలుగుతుందో అర్థమవుతుంది మొత్తానికి మీకు క్లారిటీ వచ్చింది కదా G7 దేశాల సమావేశానికి ఎందుకు భారత్కి ఆహ్వానం రాలేదు అనేది మీ క్లారిటీ వస్తే చాలు ఎందుకంటే మేల్కోవాల్సింది ప్రజలే కాబట్టి మరి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి